వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఈరోజు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారు ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలయంకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ వారు, అదనపు కమిషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ వారు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వారితో కలిసి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వారు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న వారు మరియు ప్రజాప్రతినిధులు విచ్చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా దేవాదాయ శాఖ కమిషనర్ వారు మరియు ఆలయ ఈవో వారు అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు మరియు చిత్రపటములు అందజేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్స్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలు దర్శనముతో పాటు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. అమ్మ దయతో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా మా పాలన సాగుతుంది. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలి. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. అన్ని విధాల శుభం కలుగుతుంది. బంగారు భవిష్యత్తుతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని వారు మాట్లాడడం జరిగినది. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप कनकदुर्गाम्बा देवता कटाक्षवीक्षिणेन धन कनकवाहन पुत्रसूत्राभिवृद्धिरस्तु समस्त सर्वमङ्गलानि भवन्तु राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयप्राप्तिरस्तु पुनर्दर्शनप्राप्तिरस्तु Zero.
ఫోటో కృష్ణ పట్టుకో ఫోటో ఏమన్నా మొత్తం వచ్చింది దీని వెనకెళ్ళమ్మా వెనకెళ్ళి కొద్దిగా వెనకెళ్ళి ఏది దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.